కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకైన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమగల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమగల యేసు ప్రభు నామంపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు యొక్క ఉచిత కృపను బట్టి ఈ యొక్క వేసవకాలం అంతా కూడా 7 తెగుళ్ళ గురించి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయాన్ని ధ్యానించాం. ఇది ఆఖరు తెగులు, 7వ తెగులు. ఇది నాన్న మనం నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఈ విషయాలు బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకోబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తాం. మమ్మల్ని మా కుటుంబాన్ని ఈ వేసవకాలం అంతా కూడా కాచి కాపాడారు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయాన్ని ధ్యానించే కృప దయచేశారు. ఈ రాబోయే 7 తెగుల్లో ఏమేమి జరగబోతున్నాయి ఈ విషయాలు ప్రభా మేము అర్థం చేసుకునే కృప ఇచ్చారు. వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానం మాకు కావాలి ప్రభా. పరిశుద్ధాత్మ శక్తి మాకు కావాలి తండ్రి. మీరే మాకు అనుగ్రహించండి. ఈ లోతైన మర్మాలు మేము నేర్చుకుని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించే కృప దయచేయవలసిందని మీ రెండవ రాకడ త్వరలో ఉన్నది ప్రభా. ఆ ఎత్తబడే జనాంగంలో మేమందరూ ఉండిలాగిన మీ వాక్యానికి లోబడే కృప మాకు దయచేయవలసిందని దీన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. ఇతరులతో పంచుకుంటున్న వారిని కూడా ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరినీ ఆశీర్వదించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఆఖరి 7 తెగుళ్ళు ఇవన్నీ కూడా మనకు ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో చెప్పబడ్డవి. వీటిని మనం ఒక్కొక్కటి నేర్చుకున్నాం. ఇది నాన్న 7వ తెగులు. ఈ 7 తెగులు కూడా ఈ భూమి మీద జరిగే ఆఖరు సంఘటనలు, ఆఖరు కట్టాలన్నమాట. 7 తెగుళ్ళు అయిపోయినాయి అంటే రెండవ రాకడ వచ్చేస్తుంది. ఇంకేమీ కూడా ఈ భూమి మీద జరగదు ఇక. కనుక 7వ తెగులు అనగా 7వ తెగులు అయిపోయిన వెంటనే రెండవ రాకడ వచ్చేస్తుంది. కనుక ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. అదేంటంటే, ఎప్పుడైతే మొదటి తెగులు ఈ భూమి మీద ప్రారంభమైందో మనకు తెలిసిపోయేది ప్రభువారు వచ్చేస్తున్నారు త్వరగా, ప్రభువారు వచ్చేస్తున్నారు త్వరగా. ఎంతకాలంలో? మొదటి తెగులు ప్రారంభమైనప్పటి నుంచి 7వ తెగులు వరకు పట్టే కాలం మనకు చెప్పబడ్డది ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనంలో. ఒక్క దినంలోనే ఈ తెగుళ్ళన్నీ వచ్చాయన్నారు. ఒక దినం అంటే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 34వ వచనం ప్రకారంగా 40 దినాల ప్రయాణాన్ని 40 సంవత్సరాలుగా ప్రభు మార్చేశారు వారి అవిధేయతని బట్టి. కనుక ఒక దినం అంటే ఒక సంవత్సరంగా అర్థం చేసుకోవాలి ప్రవచనాల్లో. కనుక ఒక దినాన్ని ఈ తెగుళ్ళన్నీ వచ్చేసాయంటే 1 సంవత్సరం కాలం. అనగా మొదటి తెగుల నుంచి 7వ తెగులు అయిపోయే వరకు 1 సంవత్సరంలోనే తెగుళ్ళన్నీ అయిపోతాయి. రెండవ రాకడ వచ్చేస్తుంది. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. ఈ యొక్క తెగుళ్ళన్నీ కూడా ఎవరు పంపిస్తున్నారని చెప్పబడ్డది మనకి. ప్రభువే ముందుగా చెప్పారు, నేనే ఈ తెగుళ్ళన్నీ కూడా పంపిస్తున్నానని. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుతున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుడు పంపించే శిక్షను ఎవ్వరూ తప్పించుకోలేరు. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో, మీరు సముద్రం అడుగున దాగినట్లయితే నేను అక్కడికి సర్పాన్ని పంపిస్తాను మిమ్మల్ని కరవటానికి. అనగా మీరు తప్పించుకోలేరు సముద్రం అడుగున దాక్కున్నప్పటికీ అని ప్రభు అంటున్నారు. కనుక దేవుడు పంపే శిక్ష ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. అయితే యేసు ప్రభు మన కొరకు ఆయన శిలువ మీద మరణించారు. ప్రేమగల దేవుడు ఆయన యొక్క ప్రేమతో ఈ ప్రేమ పూరితమైన హెచ్చరికను మనకు ముందుగానే అందించారు. ఈ హెచ్చరికను మనం పట్టించుకున్నట్లయితే, ఈ విషయాలు మనం నమ్మినట్లయితే, అవసరమైన ఆధ్యాత్మిక సిద్ధపాటు మనం చేసుకున్నట్లయితే, పాప క్షమాపణ మనం కోరుకున్నట్లయితే, ప్రభువును రక్షకుడిగా అంగీకరించినట్లయితే మనకు ఈ తెగుల్లో ఏ తెగులు రాదు. మనం క్షేమంగా ఉంటాం. ఈ తెగుళ్ళన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇంగ్లీష్లో లిటరల్ అంటాం. ఏదో సాదృశ్యం కాదు సుమా. మనకు ఎలా తెలుసు అనే ప్రశ్న వస్తుంది. ఆ ఈజిప్ట్లో నిర్గమకాండం 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు వచ్చిన 10 తెగుళ్ళు మోషే గారి కాలంలో అవన్నీ కూడా ఖచ్చితంగా జరిగాయి. కనుక ఈ యొక్క 7 తెగులు కూడా సాదృశ్యం కాదు. చాలామంది ప్రకటన గ్రంథం సాదృశ్యం అనుకుంటున్నారు. ఈ 7 తెగుళ్ళు కాదు, ఖచ్చితంగా జరుగుతాయి. కనుక మనము సిద్ధపడాల. మరి ప్రభు ఎంత ఉగ్రత, ఆయన కోపాన్ని ఈ భూజనులందరి మీద కూడా ఎందుకు కుమ్మరిస్తారు అనే విషయాన్ని కూడా నేర్చుకున్నాం. మరొకసారి జ్ఞాపం చేసుకుందాం. ఈ కడవరకాల చివరి దినాల్లో ప్రభుత్వం 666 అనే ముద్రను ప్రవేశపెట్టి అది వేసుకుంటేనే మీరు అమ్మటానికి కానీ కొనటానికి కానీ అనుమతి. అది వేసుకోకపోతే 666 ముద్ర వేసుకోకపోతే అమ్మటానికి లేదు, కొనటానికి లేదు అనే శాసనం చేస్తారు. అయితే ప్రభువారు అది మీరు వేయించుకోకూడదని ఖచ్చితంగా చెప్పేశారు మనకి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనంలో, ఎవరైతే ఆ మృగముద్ర వేయించుకుంటారో వారిని అగ్నిగుండంలో వేసేస్తానని ప్రభు చెప్పారు. దాన్ని మనం వేయించుకోకూడదు. వేయించుకోకపోతే కొనటానికి లేదు, అమ్మటానికి లేదు. చాలా కష్టం, చాలా శ్రమలు. దానితో పాటు ఎవరైతే
దేవుని నమ్ముతారో, ఎవరైతే బైబిల్ గ్రంథాన్ని పాటిస్తారో, ఎవరైతే 10 ఆజ్ఞలు పాటిస్తారో వారికి అనేకమైన శ్రమలు సాతాను తెస్తాడు, వారి విశ్వాసాన్ని బలహీనపరిచేయాలని, ఏదో రీతిగా వారిని దేవుని దగ్గర నుంచి తప్పించేయాలని. కనుక ఇంత శ్రమలు సాతాను సంబంధులు దేవుని నమ్ముకున్న వారికి తెస్తారు. కనుక ప్రకటన గ్రంథం 16:6 వారు అనేక మంది భక్తులు ప్రవక్తల యొక్క రక్తాన్ని చిందించారని చెప్పబడ్డది. పూర్వకాలంలో అది జరిగింది, ఈ కడవరి కాలంలో కూడా ఆ శ్రమ కాలంలో అది జరుగుతుంది. ప్రభువారు ముందుగానే హెచ్చరించారు. మత్తయి సువార్త 24:21 ఈ భూమి పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు రాని మహాశ్రమ వస్తుందని చెప్పారు దేవుని నమ్ముకున్న వారికి. అయితే ప్రియ సోదరి సోదరులారా, ప్రభువు కొరకు మన శ్రమలు పడినట్లయితే, మన విశ్వాసం కొరకు మనం నిందలు హింసలు పడినట్లయితే మీరు ధన్యులు, అటువంటి వారు పరలోక రాజ్యం అని చెప్పారు ప్రభువారు. మత్తయి సువార్త 5:10-11 కనుక ఇన్ని శ్రమలు మనకి రాబోతున్నాయి కనుక దేవుని భక్తులు అనేక మందిని వారు హతం చేసేశారు. కనుక ఈ కడవరి కాల చివరి దినాల్లో ఇది ఇంకా జరగలేదు, జరగబోతుంది. లోకం అంతా కూడా దేవుని యొక్క భక్తుల్ని, విశ్వాసుల్ని, ప్రవక్తల్ని అనేక మందిని హతం చేయబోతున్నారు. కనుక దేవుడు ఈ లోకస్తులందరి మీదకు కూడా ఈ 7 తెగుళ్ళ రూపంలో ఆయన శిక్షను పంపిస్తున్నారు వారికి. కనుక దానిని ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆలయం నుంచి వస్తున్నాయి. యొక్క 7వ తెగులు గురించి ప్రకటన గ్రంథం 16:17-21 వాక్య భాగం. ప్రకటన గ్రంథం 16:17-21 వాక్య భాగం. యోహాను గారి దర్శనంలో ఒక స్వరం విన్నారు. ఏమిటి స్వరం? సమాప్తమాయేను. ఏం సమాప్తమైపోయింది అనగా ఈ భూమి మీద జరిగే ప్రతి విషయం కూడా అంతమైపోతుంది, సమాప్తమైపోతుంది. ఇక ఈ భూమి మీద 7వ తెగులు తర్వాత ఇక ఏ విషయం కూడా జరగదు, ఏ యాక్టివిటీ లేదనమాట. నో మోర్ యాక్టివిటీస్ ఆన్ దిస్ ఎర్త్ అంటున్నాం ఇంగ్లీష్లో. ఏం జరుగుతుంది? 2వ రాకడ. కనుక ఈ లోకమంతా కూడా అంతమైపోతుంది 7వ తెగులు తర్వాత. మరి ఈ యొక్క భూమి మీద ఉన్న ఈ బిల్డింగ్లు, ఈ బ్రిడ్జిలు, మనకున్న రకరకాల వాహనాలు, ఈ బైక్లు, కార్లు, ఆటోలు, బస్సులు, రైళ్లు, విమానాలు, హెలికాప్టర్లు, ఇవన్నీ కూడా ఏమైపోతాయి? అవన్నీ కూడా నాశనం అయిపోతాయి, అవన్నీ కూడా లయమైపోవును అని 2 పేతురు 3:10 చెప్పబడింది. భూమి మీద ఉన్న సమస్తం కూడా లయమైపోతుంది. కనుక ఈ లోకంలో ఉన్న సరుకుల్ని, లేకపోతే లోకంలో ఉన్న బిల్డింగుల్ని, వాటిల్ని మనం నమ్ముకోవద్దు. అవి కలకాలం ఉండవు, కొంతకాలం ఏమంతా ఉండేవి. కలకాలం ఉండేది నిత్యజీవం యేసుప్రభు వారు. ఆయన నమ్ముకుందాం, ఆయన ఇచ్చే రక్షణ భాగ్యాన్ని మనం కోరుకుందాం. యేసుప్రభు వారు శిలువ మీద ఉన్నప్పుడు కూడా చెప్పారు మాట. దీన్ని యోహాను సువార్త 19 మనం చదువుతున్నాం. అదేంటంటే సమాప్తమాయని అన్నారు. అనగా యేసుప్రభు శిలువ మీద ఉన్నప్పుడు ఆయన రక్షణ కార్యాన్ని చేయటానికి వచ్చారు, ఆ కార్యం సమాప్తం అయిపోయిందని చెప్పారు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 16:17 సమాప్తం అయిపోయిందంటే ఈ భూమి మీద జరిగే సమస్తం ఇక సమాప్తం అయిపోతుంది, ఎండింగ్ అయిపోతుంది అనమాట. కనుక ప్రియ సోదరి సోదరులారా, ప్రభు ఏం చేయబోతున్నారు? ప్రకటన గ్రంథం 16:18 చూసినట్లయితే, ఎప్పుడైతే ఆ దేవదూత దేవుని యొక్క ఉగ్రత అనే పాత్రను ఈ యొక్క వాయువులో కుమ్మరించారో, పెద్ద పెద్ద మెరుపులు, ఉరుములు వచ్చేసే ఏకంగా. అయితే ఈ యొక్క ఉరుములు, మెరుపులు కూడా దేవుడు పంపే శిక్షకు సాదృశ్యం. మనందరికీ తెలుసు, అప్పుడప్పుడు పిడుగులు పడతా ఉంటాయి చెట్టు మీద. ఏదైనా చెట్టు మీద పిడుగులు పడినట్లయితే ఆ చెట్టు కొమ్మలన్నీ కూడా తునాతునకలు అయిపోతాయి, ఆ చెట్టు అంతా కూడా కాలిపోతుంది, మనకు తెలుసు. అలాగా ఉరుములు, మెరుపులు, ఆ యొక్క పిడుగుళ్ళు పడతాయి అన్నమాట 7వ తెగుళ్ళు. అనగా చెట్లన్నీ కూడా తునాతునకలు అయిపోతాయి. అది ఎంత పెద్ద చెట్టు అయినా సరే. దానితో పాటు మరొక విషయం కూడా చెప్పబడ్డది. అదేమిటంటే ప్రకటన గ్రంథం 16:18 గమనించినట్లయితే, భూమి పుట్టినది మొదలు ఎప్పుడు కూడా రానంత పెద్ద భూకంపం వస్తుంది, భూమి అంతా కూడా కదిలిపోతుంది అని చెప్పబడ్డది. భూమి పుట్టినప్పటి నుంచి ఎప్పుడు కూడా అంత పెద్ద భూకంపం రాలేదు. మనకు భూకంపాలు తెలుసు, అక్కడక్కడ భూకంపాలు వస్తాయి. వచ్చినట్లయితే ఆ ప్రాంతం మాత్రమే ఆ భూమి అంతా కూడా కంపిస్తుంది. కానీ 7వ తెగుల్లో రాబోయే ఆ యొక్క మహాభూకంపం లోకం అంతటినీ కూడా కంపించి వేస్తుంది, లోకం అంతా కూడా కదిలిపోతుంది ఏకంగా. మరి లోకం అంతా కూడా, భూమి అంతా కూడా ఊగిపోతున్నట్లయితే మనం ఎన్ని పిల్లర్లు వేసి కట్టినా సరే, ఆ బిల్డింగ్కి ఎన్ని పిల్లర్లు, ఎంత బలమైన స్తంభాలతో కట్టినప్పటికీ ఆ యొక్క డాబాలు, మేడలు, బ్రిడ్జిలు కూడా అన్నీ కూడా ఎండిపోయిన ఆకులు రాలిపోయినట్లుగా,
కాగితాలు పడిపోయినట్లుగా పడిపోతాయి. కనుక పెద్ద భూకంపం, భయంకరమైన భూకంపం వస్తుంది, ఎప్పుడు రానంత భూకంపం. ఇంతవరకు మనకున్న దాఖలాల ప్రకారంగా ఆ యొక్క హెయిటీ దేశంలో 2010లో వచ్చింది జనవరిలో. అక్కడ భూకంపం వచ్చినప్పుడు దాదాపు 3 లక్షల వరకు ప్రజలు చనిపోయారు. ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ గారు భవనం కూడా పడిపోయింది. ప్రెసిడెంట్ గారు అంటే చాలా బలమైనవి ఉంటాయి, అది కూడా పడిపోయింది. అలాగే చిల్లీ అనే దేశంలో 1960లో చిల్లీ అనే దేశంలో ఇంతవరకు భూమి మీద ఎప్పుడు రానంత పెద్ద భూకంపం 9.5 అంటారు, రెక్టర్ స్కేల్ అంటారు దాన్ని. ఆ రీతిగా కొలమానం అనమాట భూకంపాలని. రెక్టర్ స్కేల్ మీద 9.5 అంత పెద్ద భూకంపం ఇంతవరకు కూడా మనకి రాతపూర్వకంగా ఉన్న దాఖలాల్లో ఎక్కడా లేదు. అంత పెద్దది వచ్చేసింది. దానివలన అనేక మంది చనిపోయారు, వారి యొక్క గృహాలు, బ్రిడ్జిలన్నీ కూలిపోయాయి. సునామీ కూడా వచ్చేసింది ఆ రోజున. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనం ఎంత బలంగా కట్టినా, ఎంత సిమెంట్ వేసినప్పటికీ భూకంపం వచ్చిందంటే బిల్డింగ్లన్నీ కూడా పేక మేడల్లాగా కూలిపోతాయి. మనందరికీ తెలుసు 2004 డిసెంబర్ 26వ తారీఖున వచ్చిన ఆ యొక్క సునామీ, భయంకరమైన భూకంపం, పెద్ద భూకంపం వచ్చింది ఇండోనేషియాలో. దానికి అనుబంధంగానే వెంటనే పెద్ద సునామీ వచ్చి దాదాపుగా 3 లక్షల మంది చనిపోయారు. తర్వాత జపాన్లో 2011లో వచ్చింది మరలా పెద్ద భూకంపం. వెంటనే ఆ భూకంపం వలన ఎప్పుడైతే భూకంపం సముద్రంలో వస్తుందో అప్పుడు వెంటనే సునామీ కూడా వస్తుంది. అక్కడ సునామీ కూడా వచ్చింది. మనందరికీ తెలిసిన రీతిగా జపాన్ వారికి మంచి సాంకేతిక నైపుణ్యత ఉన్నది, టెక్నాలజికల్ నాలెడ్జ్ అంటున్నాం. అయితే దానితో కట్టినప్పటికీ వారి బిల్డింగ్లన్నీ కూడా అనేకమైన బిల్డింగ్లు పడిపోయి ఎంతోమంది చనిపోయి, వారు కట్టుకున్న అణు విద్యుత్ శక్తి కేంద్రం, అణు కేంద్రం, న్యూక్లియర్ రియాక్టర్ అంటున్నాం ఇంగ్లీష్లో. అణు కేంద్రం అంటే అక్కడ విద్యుత్ శక్తి చేస్తారన్నమాట, అది కూడా కూలిపోయింది. దానివల్ల చాలా అనర్థం కలిగింది. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద భూకంపాలు, దాని ద్వారా వచ్చిన సునామీలు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఆ 2011లో జపాన్లో వచ్చిన దాంతో అక్కడ ఉన్న కార్లు, విమానాలు కూడా ఎండిపోయిన ఆకులు అయితే కాగితాలు కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోయి ఆ యొక్క అలల తాకిడికి. మనకున్న దాఖలాల ప్రకారంగా 33 అడుగులు ఎత్తు వచ్చేసాయంట కెరటాలు. ఆ సముద్ర కెరటాలు సునామీ వలన 33 అడుగులు ఎత్తు. అంటే ఆ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్లన్నీ కూడా మునిగిపోయాయి అనమాట. అంత దారుణమైన పరిస్థితి వచ్చేసింది. ఇదంతా కూడా పెద్ద భూకంపం వలన. అయితే 7వ తెగుల్లో రాబోయే ఆ మహాభూకంపం, పెద్ద భూకంపం ఇంతవరకు ఎప్పుడు రాలేదు, అంతటి పెద్ద భూకంపం వస్తుంది. కనుక వారు ఎక్కడున్నప్పటికీ, ఎంత బలమైన బిల్డింగ్లు అయినప్పటికీ అవి కూలిపోవటం ఖాయం. ప్రభువారు ముందుగానే హెచ్చరిస్తున్నారు ఇటువంటి విషయాలు జరుగుతాయని. దాని ద్వారా మనము ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకొని పాపాలు ఒప్పుకొని దేవునికి యోగ్యమైన కుమార్తెలుగా జీవించాలన్నదే దేవుని కోరిక. ప్రకటన 16:20 చూసినట్లయితే ప్రతి దీపము, లేకపోతే దాన్ని దీవి అంటున్నాం, కొన్ని ప్రాంతాల్లో లంక అంటున్నారు, ఇంగ్లీష్లో ఐలాండ్ అంటున్నాం. ఆ యొక్క లంకలన్నీ కూడా ఎక్కడున్నప్పటికీ అదృశ్యమైపోయాయి, కనపడకుండా పోయాయి అన్నారు. లంకలు అంటే అటువంటి దీవులు అంటే, ఆ ఐలాండ్ అంటే ఉదాహరణకు శ్రీలంక, అండమాను నికోబారు, ఆ యొక్క అనేకమైన అక్కడ ఐలాండ్స్ ఉన్నాయి, ఆ లంకలు ఉన్నాయి. అలాగే జపాన్లో అనేకమైనవి ఉన్నాయి, అనేక దేశాల్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఇక కనపడకుండా పోతాయి అన్నారు. మరి కనపడకుండా ఎలా పోతాయి అంటే, పెద్ద భూకంపానికి పెద్ద సునామీ, పెద్ద పెద్ద కెరటాలు వచ్చేసి, ఉదాహరణకు 2011లో వచ్చిన జపాన్లో వచ్చిన ఆ యొక్క సునామీ 33 అడుగులు ఎత్తున్న కెరటాలు వచ్చాయి. మరి అన్నిటికంటే పెద్ద భూకంపం అంటున్నారు. ఒక 100 అడుగులు వచ్చేస్తే ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా ఆ యొక్క అలల తాకిడికి నాశనం అయిపోతాయి. కనుక ఈ యొక్క లంకలన్నీ కూడా, ఐలాండ్లన్నీ కూడా, మొత్తం అన్నీ కూడా అదృశ్యం అయిపోతాయి, కనపడకుండా పోతాయని చెప్పబడ్డది. సునామీ రాకముందు ఈ విషయం నాకు పూర్తిగా అర్థం అవ్వలేదు. సునామీ వచ్చిన తర్వాత అలలు, పెద్ద పెద్ద అలలు వచ్చి సునామీలో, అప్పుడు ఈ యొక్క ఐలాండ్స్ అన్నీ, ఈ యొక్క లంకలన్నీ కూడా, ద్వీపాలన్నీ కూడా అదృశ్యం అయిపోతాయి అనే విషయం బాగా అర్థమైంది నాకు. ఇది 7వ తెగుల్లో జరగబోతుంది. ఒకవేళ ఎవరైనా సరే ఆ తీర ప్రాంతాల్లో ఉన్నారనుకోండి, అనగా సముద్రం ఒడ్డునున్న ఎక్కువ గ్రామాలు, ఎక్కువ నగరాలు, ఎక్కువ పట్టణాలు సముద్రం ఒడ్డునే ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇక ఏ విధమైన గుర్తు అంటే నామరూపాలు లేకుండా కొట్టుకుపోతాయి అన్నమాట. పూర్తిగా నాశనం అయిపోతాయి.
దాంతోపాటు ఉన్న పర్వతాలు కూడా కనిపించకుండా పోయని ప్రకటన గ్రంథం 16:20 చెప్పబడుతుంది. ఈ పెద్ద పెద్ద పర్వతాలు ఏమైపోతాయి? పెద్ద భూకంపం వచ్చినప్పుడు అవి బద్దలైపోయి భూకంపం తాకిడికి అవి కూడా నాశనం అయిపోతాయి. కారణం, అనేక పర్వతాలు రకరకాల విగ్రహాలకు దేవాలయాలకు నిలయం అయిపోయాయి కనుక ఆ పర్వతాలు కూడా కనపడకుండా నాశనం అయిపోతాయని చెప్పబడ్డది. దాంతోపాటు మరొక విషయం కూడా జరుగుతుంది. అదేంటంటే, ఒకటి పిడుగులు పడుతున్నాయి పెద్ద పెద్ద ఉరుములతోటి, రెండోది పెద్ద భూకంపం, మూడవది ఆ పెద్ద భూకంపం తాకిడికి వచ్చే సునామీ, తీర ప్రాంతాలన్నీ కూడా కొట్టుకుపోతాయి. దాంతోపాటు ప్రకటన గ్రంథం 16:21 గమనించండి, పెద్ద పెద్ద వడగళ్ళు పడతాయి ఆకాశం నుంచి అని చెప్పబడ్డాయి. పెద్ద పెద్ద వడగళ్ళు ఎంత బరువు ఒక్కొక్కటిని అంటే 1 తలాంత్ అని చెప్పబడ్డది. ఇంగ్లీష్లో టాలెంట్ అన్నారు. మన యొక్క భాషలో 8 మణుగులని తర్జుమా చేశారు. ఈ రోజుల్లో మణుగులు అలాంటి వేసులు, ఈ రోజుల్లో ఆ మణుగుల లెక్కలు మనకు అర్థం అవటం లేదు. మనం కేజీలు అనుకుంటున్నాం. కనుక ఒక్కొక్క వడగరాయి, ఒక్కొక్క ఐస్ రాయి, ఒక్కొక్క టాలెంట్ అన్నారు ఇంగ్లీష్లో. టాలెంట్ అంటే 48 కేజీలు ఒక్కొక్క వడగ కూడా, ఒక్కొక్క వడగరాయి అంటే ఒక్కొక్క ఐస్ రాయి 48 కేజీలు బరువు వర్షంలాగా ఆకాశం నుంచి పడుతున్నట్లయితే ఏమైపోతారు? మనకి నిపుణులు చెప్పేది ఏంటంటే, అంత పెద్ద రాయి ఆకాశం నుంచి పడుతుంటే 48 కేజీ ఐస్ రాయి అది భూ ఆకర్షణ శక్తికి ఎంతో వేగంగా వచ్చి భూమిని తాకుతుంది. ఒక అణుబాంబు పడినట్లుగా అంత శక్తి వస్తుంది దానికి. అంటే దాని క్రింద మనుషులున్నా, ఇళ్ళున్నా, చెట్లున్నా, ఏదున్నా సరే సమస్తం కూడా పూర్తిగా నాశనం అయిపోతుంది అనమాట. ఎవరైనా మనుషులు ఉన్నట్లయితే, వారి మీద పడినట్లయితే వారిని మనం గుర్తించలేమన్నమాట. స్త్రీయో పురుషుడో అంతగా పచ్చడైపోతాం అంటాం చూడండి మన భాషలో, అలాగైపోతారనమాట. అంత భయంకరమైన స్థితి. పెద్ద పెద్ద వడగళ్ళు వచ్చేస్తాయి, పెద్ద పెద్ద వడగళ్ళు కురుస్తాయి. 7వ తెగుళ్ళలో ఒకటి పెద్ద పెద్ద ఉరుములు, పిడుగులు, రెండోది పెద్ద భూకంపం, మూడవది ఆ భూకంపం వల్ల వచ్చే సునామీ, తీర ప్రాంతాలన్నీ కూడా, నాలుగవది పెద్ద పెద్ద ఆకాశం నుంచి ఐస్ రాళ్ళు, వడగళ్ళు అన్నారు వాటిని, వడగళ్ళు అంటున్నాం మనం వాటిని, అవి పడతాయని చెప్పబడ్డది. అయితే వీటి నుంచి ఎవరైనా సరే తప్పించుకోగలరా అంటే, దేవుని శిక్ష ఎవరు తప్పించుకోగలరు? ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఎప్పుడైనా సరే ఇలాంటి ఆకాశం నుంచి వడగళ్ళు పడ్డ దాఖలాలు బైబిల్ గ్రంథంలో ఉన్నావంటే తప్పకుండా ఉన్నవి. మోషే గారి కాలంలో ఆ ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు ఈజిప్టుపై కృమ్మరించారు ప్రభు, ఈజిప్టుపై ఇటువంటి వడగళ్ళని కురిపించారు ప్రభు. ఈ విషయాలు మనం నిర్గమకాండం 9:18 నుంచి 28 వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుదాం. ప్రియ సోదరి సోదరులారా, ముందుగానే మోషే గారు, అహరోను గారు హెచ్చరించారు ఫరోని. అయినప్పటికీ ఫరో హృదయం కరగలేదు. అప్పుడు వారు అన్నారు, ఈ ఈజిప్ట్ అంతా కూడా వడగళ్ళ దెబ్బకు నాశనం అయిపోతుంది అని చెప్పారు. వారు చెప్పినట్లుగానే దేవుడు ఆకాశం నుంచి వడగళ్ళు కురిపించారు. అయితే ముందుగానే వారికి హెచ్చరిక ఇచ్చారు ప్రభువారు, కానీ వారు దాన్ని పట్టించుకోలేదు. అయితే యేసుప్రభు చేసేది ఎప్పుడు కూడా ఏంటంటే, యెహెజ్కేలు గ్రంథం 33:11 యెహెజ్కేలు గ్రంథం 33:11 దుర్మార్గులు నశించటం నాకు ఇష్టం లేదు, వారు మారు మనసు పొంది నా తట్టు తిరగటమే నా యొక్క కోరిక అంటున్నారు ప్రభువారు. అనగా దుర్మార్గుల్ని ఆయన చెప్పకుండానే, హెచ్చరిక చేయకుండానే నశింపచేసేయచ్చు. కానీ అది దేవుని యొక్క నైజం కదా, ఆయన ప్రేమస్వరూపి కనుక ముందుగానే హెచ్చరిక చేసి అప్పుడు వరకు కొంత సమయం ఇచ్చి వారు దాన్ని పట్టించుకోకుండా ఉన్నట్లయితే అప్పుడు పంపిస్తారు శిక్ష దేవుడు. ఆ విధంగానే ఈజిప్ట్ మీద కూడా పంపించారు. ప్రార్థనాపూర్వకంగా నిర్గమకాండం 9 చదవండి. ఆ యొక్క ఈజిప్ట్ అంతా కూడా పెద్ద పెద్ద వడగళ్ళు పడిపోయాయి, పెద్ద పెద్ద వడగళ్ళు పడ్డాయి. దానికి ఎవరైతే మోషే గారు, అహరోను గారి యొక్క హెచ్చరికను పట్టించుకోలేదో ఆ ఫరో గారు, ఆయన యొక్క సేవకులు, వారి యొక్క మందలు అవన్నీ కూడా ఆరు బయటే ఉన్నాయి. ఆరు బయట ఏమైతే ఉన్నాయో, ఓపెన్ స్కై అంటున్నాం కదా ఇంగ్లీష్లో, ఆ యొక్క పశువులన్నీ చనిపోయాయి వడగళ్ళ దెబ్బకి. వారి యొక్క సేవకులు, స్త్రీ పురుషులు కూడా ఆ యొక్క పొలాల్లో పనిచేసుకునేవారు, వారు కూడా చనిపోయారు ఈ యొక్క వడగలికి. ముందుగానే హెచ్చరించినప్పటికీ వారు పట్టించుకోలేదు. అది ఎక్కడ జరుగుతుంది అన్నట్టుగా అనుకున్నారు. ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క హెచ్చరికను వారు పట్టించుకోలేదు కనుక
వారి యొక్క పశువులు కూడా అనేక మంది నశించిపోయారు. కొంతమంది ఎవరైతే మోషే గారి యొక్క హెచ్చరికను పట్టించుకున్నారో వారి పశువుల్ని ఇంటికి తీసుకొచ్చి ఆ యొక్క పశువుల శాలలో పెట్టుకున్నారు. వాటికి ఏ కీడు కలగలేదు. అనగా దేవుని యొక్క హెచ్చరికను మనం పట్టించుకున్నట్లయితే, దేవుని యొక్క హెచ్చరికను మనం లోబడినట్లయితే మనకి ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదం ఇస్తారు. నిర్గమకాండం 9:26 వచనం గమనించండి. నిర్గమకాండం 9:26 ఇశ్రాయేలులు నివసించే ఆ ప్రాంతాన్ని గోషేన్ అన్నారు. ఆ ఈజిప్ట్లోనే గోషేన్ అనే ఒక ప్రాంతం, ఇశ్రాయేలీలు అందరూ అక్కడ నివసించేవారు. ఆ గోషేను ప్రాంతంలో ఈజిప్ట్లోనే ఒక్క వడగ కూడా పడలేదు. దేవునికి స్తోత్రం. ఈజిప్ట్ వారు ఉన్న చోట అన్ని చోట్ల పడ్డాయి, కానీ ఇశ్రాయేలు ఉండే చోట ఒక్కటి కూడా పడలేదు. ఇశ్రాయేలుకి ఏ హాని కలగలేదు, వారి పశువులకి ఏ హాని కలగలేదు. ఎంత అద్భుతం చేసేసారో చూడండి ప్రభువారు. తప్పకుండా తనను నమ్ముకున్న వారిని అటువంటి కష్టకాలంలో కూడా కాచి కాపాడగలరు. తక్కిన వారు అందరి మీద కూడా వడగలు పడ్డాయి, వారు నశించిపోయారు, వారి పశువులు నశించిపోయాయి. దేవుని నమ్ముకున్న వారికి, ఇశ్రాయేలీలకి ఏ కీడు కలగలేదు, వారి పశువులకు కూడా ఏ కీడు కలగలేదు. ఎంత ప్రేమగల దేవుడు, ఎంత కాపుదాలు అందిస్తున్నారో చూడండి. కనుక ఈ యొక్క 7వ తెగుల్లో రాబోయే ఎంతో ప్రమాదకరమైనవి మనకున్న దాఖలాల ప్రకారంగా 2010 సంవత్సరంలో వివియన్ అనే ఒక పట్టణం, ఇది లూజియానా రాష్ట్రం అమెరికాలో ఉంది. యుఎస్ఏలో లూజియానా రాష్ట్రంలో వివియన్ అనే పట్టణం అనమాట. అక్కడ వడగళ్ళు పడి ఒక్కొక్క వడగ ఒక్కొక్క కేజీ బరువు ఉందంటే, ఏకంగా ఒక్కొక్క కేజీ బరువు ఉన్న వడగళ్ళు పడిపోయి ఆకాశం నుంచి. 1 కేజీ బరువు ఉన్న వడగళ్ళు ఆకాశం నుంచి పడినట్లయితే, ఒకవేళ ప్రమాదవశాత్తు మనం దాని కింద ఉన్నట్లయితే, అది మీద పడినట్లయితే ఏమైపోతాం? ఆ యొక్క ఆకాశం నుంచి స్పీడ్గా వచ్చి కొడుతుంది భూమిని. బికాజ్ దేనివలన? భూమికున్న ఆ గురుత్వ ఆకర్షణ శక్తి వలన ఒక బాంబు పడినట్టు పడిపోద్ది అనమాట మన మీద. ఎంతో మందికి గాయాలు అయ్యాయి. ఇది 1 కేజీ. మరి 7వ తెగుల్లో పడే వడగళ్ళు ఎంత అని చెప్పుకున్న ఒక్కొక్కటిని 48 కేజీలు ఏకంగా బరువు. ఇంగ్లీష్లో 1 టాలెంట్ అన్నారు. 48 కేజీలు బరువు. ఏమైపోతారు ప్రజలు? ఆ బిల్డింగ్లు ఏమైపోతాయి? చెట్లు ఏమైపోతాయి? ఏ చెట్టు మీద పడినట్టు సరే ఆ చెట్టు తునాతునకలు అయిపోతుంది, అంత బరువు రాయి అంత స్పీడ్తో వచ్చి కొడితే. అలాగే ఏ బిల్డింగ్ని కొట్టినా సరే, ఎంత బలమైన బిల్డింగ్ మనం కట్టుకున్నా, ఎన్ని పిల్లర్లు వేసి కట్టుకున్నా అప్పటికి మరి ఒకటి కదా పడేది, వర్షంలాగా పడిపోతున్నాయి వడగళ్ళన్నీ కూడా. బిల్డింగ్లన్నీ కూడా తునాతునకలు అయిపోతాయి. యెహోషువ గారి కాలంలో కూడా ఇటువంటి అద్భుతాన్ని చేశారు ప్రభు. యెహోషువ గారు వారి శత్రువులైన ఆమోరీయుల మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఆ ఆమోరీయులు ఇశ్రాయేలీలు దాటికి తట్టుకోలేక వారు పారిపోతున్నారు. వారు పారిపోతుంటే వారి మీద ప్రభువారు రాళ్ళు కురిపించారు ఆకాశం నుంచి. రాళ్ళు ఏకంగా, దీన్నే వడగళ్ళు అంటున్నాం మనం. రాళ్ళు పడిపోయి ఏకంగాని. యెహోషువ గ్రంథం 10:11 గమనించండి. యెహోషువ గ్రంథం 10:11 పెద్ద పెద్ద రాళ్ళు. ఆ యొక్క ఆమోరీయులు పారిపోతున్న వారందరూ కూడా వారు అనుకుని ఉంటారు, మనం ఈ యొక్క ఖడ్గం నుంచి తప్పుకుపోతున్నాం, ఈ యొక్క యుద్ధాన్ని నుంచి పారిపోతున్నాం, మనకు దగ్గరగా ఎవరు లేరు మనల్ని సంహరించడానికి, మనం క్షేమంగా ఉన్నాం అనుకుని వారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పారిపోతుంటే దేవుడు వారి మీద పెద్ద పెద్ద రాళ్ళు వర్షంగా కురిపించారు ఆకాశం నుంచి. ఆ దినాన్న ఎక్కువ మంది ఆమోరీయులు ఆ రాళ్ళు పడి చనిపోయారు. ఖడ్గంతో సంహరించబడిన వారు తక్కువే ఉన్నారు, కానీ మీద రాళ్ళు పడి ఆకాశం నుంచి చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పబడ్డది. చూచారు ఎటువంటి అద్భుతాన్ని చేస్తున్నారు. అలాగే 7వ తెగుల్లో కూడా ఆకాశం నుంచి అటువంటి ఐస్ రాళ్ళు పడతాయి అన్నమాట. అందుకనే వడగళ్ళు అన్నారు దాన్ని. ఇంగ్లీష్లో హెయిల్ స్టోన్ అంటున్నాం మనం. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుడు పంపించే శిక్ష ఇక ఎవరు కూడా ఈ భూమి మీద ఎక్కడున్నా సరే, ఏ గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ నగరంలో ఉన్నా వారు తప్పించుకోలేరు. 4 రకాలుగా శిక్షను పంపిస్తున్నారని మనం నేర్చుకున్నాం. 1 ఉరుములు, మెరుపులు, పిడుగులు. 2వది పెద్ద భూకంపం. 3వది ఆ భూకంపం వలన వచ్చే పెద్ద సునామీ. 4వది పెద్ద పెద్ద వడగళ్ళు. ఒక్కొక్కటి 48 కేజీలు. ఇంగ్లీష్లో 1 టాలెంట్ అన్నారు. అవి పడతాయి. వీటిని ఎవరు తప్పించుకోగలరు? ఎవరు తప్పించుకోలేరు. ఇశ్రాయేలీలకి ఏ రీతిగా దేవుడు కాపుదలు ఇచ్చారో మనకి కూడా, మనం ఎక్కడున్నా సరే మనకు చెప్పబడింది, ఈ 7 తెగుళ్ళు వచ్చినప్పుడు మన గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో నివసించకూడదు. యేసుప్రభువు ముందుగానే హెచ్చరించారు మనకి.
మత్తయి సువార్త 24:16 మనము పర్వతాలకు వెళ్ళిపోవాలి, పర్వతాల్లో ఉండమని ప్రభు చెప్పారు. ఆ పర్వతాల్లో ఉన్నట్లయితే మనకి ఆహారము మంచినీరు కూడా ఆయనే అనుగ్రహిస్తానని వాగ్దానం కూడా చేశారు. యెషయా గ్రంథం 33:16 మీకు ఆహారాన్ని మంచినీరుని కూడా నేను అనుగ్రహిస్తానన్నారు. కనుక ఆయనకు లోబడి మనకి ఎంత మంచి డాబా ఉన్నా, మంచి మేడ ఉన్నా, ఆ పట్టణంలో, ఆ నగరంలో, ఆ గ్రామంలో వాటిని విడిచిపెట్టి ఎప్పుడైతే 7 తెగుళ్ళు ప్రారంభం అవుతున్నాయో రెండవ రాకడ 1 సంవత్సరంలో చేస్తుంది. కనుక మనము ఆ పర్వతాల్లో ఉన్నట్లయితే మనం ప్రార్థన పరులుగా ఉంటాం. కారణం ఇక మన యొక్క ఆహారం, మన మంచినీరు అదంతా కూడా ఆయనే చూసుకుంటున్నారు. మనం నేర్చుకున్నాం కదా 3వ తెగుల్లో ప్రపంచంలో ఉన్న నదులు, జలధారలన్నీ కూడా, జలాశయాలన్నీ కూడా రక్తమైపోతాయి. అయితే దేవుని బిడ్డలు వారు ఎక్కడున్నప్పటికీ ఆ పర్వతాల్లో ఆయన మాటకు లోబడి వారికి చక్కని మంచినీరు ప్రభు అనుగ్రహిస్తారు. ఇశ్రాయేలుకి ఏ రీతిగా బండలోంచి నీరు ఇచ్చారో ఆ రీతిగానే ఆ బండలోంచి కూడా మనకు కూడా నీరు ఇస్తారు. ఇశ్రాయేలీలకి మన్నా ఇచ్చారు, ప్రతిదినం కూడా తినడానికి మనకు కూడా ఇస్తారు. కనుక ఆహారం కొరకు, మంచినీరు కొరకు మనం ఆందోళన పడవద్దు. కారణం 7 తెగుళ్ళలో కొనటానికి లేదు, అమ్మటానికి లేదు. 666 ముద్ర వేయించుకుంటే కానీ దేవుని బిడ్డగా మనం వేయించుకోకూడదు. కనుక మన యొక్క అవసరాలన్నీ ఆయన చూస్తారు. దాంతోపాటు మనకు భద్రత ఆయనే ఇస్తారు. ఈ యొక్క 7వ తెగుల్లో వచ్చే ఆ పిడుగులు పడటం కానీ మనం ఉన్న ప్రాంతంలో, ఆ భూకంప తాకిడి కూడా మనం ఉన్న ప్రాంతంలో ఏ విధమైన విధ్వంసం ఉండదు. భూకంపం వలన భూమి కంపిస్తుంది ఖచ్చితంగా, కానీ అక్కడ విధ్వంసం ఉండదు. మనం ఉండే చోట దేవుడు ఆ అద్భుతాన్ని చేస్తారు. అలాగే మనం ఉన్న ప్రాంతంలో ఆ యొక్క సునామీ తాకిడి ఉండదు దేవుని బిడ్డలకి మనం ఉన్నట్లయితే. అలాగే ఆ ఆకాశం నుంచి పడే పెద్ద పెద్ద వడగళ్ళు కూడా మనం ఉండే ప్రాంతంలో కొరువు. ఇదంతా కూడా దేవుని యొక్క కాపుదల. ఎప్పుడు వస్తుంది దేవుని కాపుదల మనకి? యేసు ప్రభువును మన రక్షకుడిగా అంగీకరించి ఆయన నామపేట ముంచిన బాప్తిసం తీసుకుని ఆయన వాక్యపు వెలుగులో జీవిస్తూ ఆయన 10 ఆజ్ఞల వెలుగులో మనం జీవించినట్లయితే మనకి ఏ డోకా లేదు, మనల్ని ఆశీర్వదిస్తారు. కనుకనే ప్రభువారు ఆయన ప్రేమ వలన మన కొరకు సిలువ త్యాగం చేశారు, అమూల్యమైన రక్తాన్ని చిందించారు. ఆయన కృపను మనకు చూపిస్తున్నారు, ఈ రక్షణను ఉచితంగా ఇస్తున్నారు. దీనిని మనం అందిపుచ్చుకోవాలి విశ్వాసంతో. కనుక ప్రియ సోదరి సోదరుడా, యేసు ప్రభువును అంగీకరించావా రక్షకుడిగా? యేసు ప్రభు నామపేట ముంచిన బాప్తిసం తీసుకున్నావా? యేసు ప్రభు వాక్యపు వెలుగులో నడుస్తూ వాక్యానికి లోబడుతున్నావా? యేసు ప్రభు 10 ఆజ్ఞలను, యేసు ప్రభు యొక్క 10 ఆజ్ఞలను మనం పాటిస్తున్నామా? దేవునికి యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా మనం జీవించాలా. అప్పుడు ప్రభువారు అంటారు, నా కుమారుడు పలానా వ్యక్తి పలానా గ్రామంలో ఉన్నాడు, పలానా పట్టణంలో ఉన్నాడు, పలానా నగరంలో ఉన్నాడు, నా కుమార్తె పలానా చోట ఉన్నది. విశ్వాసి ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, సాతాను ఎన్ని చిక్కులు తెచ్చినప్పటికీ, ఈ కడవరకాల చివరి దినాల్లో వారు తొణకలేదు, బెణకలేదు, విశ్వాసంలో స్థిరంగా ఉన్నారు. అటువంటి విశ్వాసాలు ఎవరైతే కొనసాగుతారో అటువంటి వారిదే పరలోక రాజ్యం. కనుక ప్రియ సోదరి సోదరులారా, పరలోక రాజ్యం కావాలని కోరుకుంటున్నావా? ఆ నిత్య జీవం కావాలని కోరుకుంటున్నావా? కలకాలం కూడా ఆ ప్రభుతోనే జీవించాలని పరలోకంలో నువ్వు ఆశిస్తున్నావా? అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీవించండి. ప్రార్థించి 7వ తెగులు గురించిన వర్తమానాన్ని ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ అపారమైన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 7 తెగుల్లో ఏది కూడా మాకు, మా కుటుంబాలకి సోకకూడదని ప్రేమపూరితంగా మాకెంతో ముందుగానే ఈ హెచ్చరిక వర్తమానాన్ని ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో మా కొరకు రాయించారు ప్రభువా. మీ సేవకుడైన యోహాన్ గారి ద్వారా ఈ హెచ్చరిక వర్తమానాన్ని, ఈ ప్రేమ వర్తమానాన్ని మేము అర్థం చేసుకుని మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా మేము జీవిస్తూ మీకు లోబడి ఈ కడవరి కాలంలో మీకు మహిమ తెచ్చేవారుగా మమ్మల్ని చేయవలసిందని, మీరు వచ్చినప్పుడు ఆ ఎత్తబడే జనాంగంలో మేము మా కుటుంబాలు ఉండే కృప దయచేయవలసిందని ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరినీ ఆశీర్వదించండి. ఈ విషయాలు ఇతరులతో పంచుకునే వారిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరూ కూడా ప్రత్యేకంగా దీవించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందుకు కొనసాగటానికి మీరు కూడా సహకరించండి. ఈ పరిచర్యలు పాలిభాగస్తులు అవ్వండి. తెర మీద వచ్చిన నెంబర్కి నన్ను సంప్రదించినట్లయితే వివరాలన్నీ కూడా మీకు అందిస్తాను. మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన జవాబులు ప్రవేశిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. వచ్చే కార్యక్రమంలో 2వ రాకడ గురించి బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకోబోతున్నాం. నా కొరకు పరిచర్య కొరకు ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. ఆమేన్.